హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. మీకెప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఇంట్లో వాళ్ళ కోసం గానీ, పిల్లల కోసం గానీ, అప్పటికప్పుడు స్వీట్ చేసి పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే ఈ స్వీట్‌ని ట్రై చేయండి. కేవలం 5 నిమిషాల్లో చాలా సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్‌లో అవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి పల్లీల పైన ఉండే పొట్టును తీసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో 1.5 కప్ వరకు మరమరాలని 10, 12 జీడిపప్పును వేసి లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు వేయించి వీటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్ షుగర్‌ని 3 ఇలాచీలను వేసి దీన్ని కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి షుగర్ పౌడర్, మరమరాల పౌడర్, పల్లీల పౌడర్‌ని కూడా వేసి ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్‌తో మంచిగా కలుపుకొని తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చపాతీ ముద్దలా చేసుకోండి. ఇప్పుడు ఒక కవర్‌కి 1 స్పూన్ వరకు నెయ్యి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పిండి ముద్దని దీనిపైన వేసి చేతులతో కాస్త మందంగా స్ప్రెడ్ చేసి మనకు నచ్చిన సైజులో, నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే. నేనిక్కడ ఫిష్ షేప్‌లో కొన్ని కట్ చేసి తీసుకుంటున్నానండి. తర్వాత వీటిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మన స్వీట్ రెసిపీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.